సో, ఈరోజు మా అమ్మ సెలూన్‌కెళ్దాం అని చెప్పి పిలిస్తే వచ్చాను. బట్ అక్కడ నాకు బాగా బోర్ కొట్టిందనమాట. లబ్బిపేటలో క్యూబీఎస్ అని ఉంటది. అండ్ నాకు ఇంకా బయటకొచ్చేపాటికి ఇంకా దాని క్యూబీఎస్‌కి ఎదురుగా పకోడా హబ్ అంట సంథింగ్ ఏదో ఉందని చెప్పేసి తినడానికెళ్ళిపోయాను. అక్కడ నేను ఒక డ్రాగన్ చికెన్ అండ్ ఒక క్రిస్పీ కార్న్ ఏదో ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఫుడ్ టేస్ట్ విషయానికొస్తే మాత్రం ఇట్స్ టూ స్పైసీ. చాలా స్పైసీగా ఉంది. బట్ నిమ్మకాయ ఏసుకొని తింటే మాత్రం లైక్ బావుంది. పర్లేదు. అండ్ క్రిస్పీ కార్న్ విషయానికొస్తే మాత్రం కార్న్‌లో మరీ నిమ్మకాయ చల్లుకొని తింటే బాగోదు కదా! అని చెప్పేసి నేను ఆ కారంతోనే తినేసాను. బట్ ఆ కారం వల్ల నాకు ఆ స్పైసెస్ అనేవి అంత ఎక్కలేదు. లైక్ టేస్ట్ బానే ఉంది. బట్ ఆ స్పైసెస్ వల్ల తినలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా వస్తే మాత్రం లెస్ స్పైసీ అని చెప్పుకోవాలి. ప్లస్ ఇక్కడ డైనింగ్ కూడా కష్టం. ఎందుకంటే జస్ట్ 2 టేబుల్స్ మాత్రమే ఉంటాయి. సో, ఇక్కడ డైనింగ్స్ కూడా కష్టమే. మీరు టేక్ అవే తీసుకెళ్ళిపోవడమే బెస్ట్. సో, ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను మా అమ్మకి ఆర్డర్ పెట్టుకున్నాం. కాకపోతే మా అమ్మకి లేట్ అయిందని చెప్పేసి ఇంకా నేను మా అమ్మ పోర్షన్ కూడా తినేసాను. తినేసిన తర్వాత ఇంకా డైరెక్ట్‌గా షాపింగ్‌కెళ్ళిపోయాననమాట. లైక్ అక్కడ నేను సారి కొత్తగా ఒక డ్రింక్ బ్రాండ్ అనేది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ సో, దానికోసం అని చెప్పేసి ఇక్కడ అమెరికన్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఏదో క్రాన్‌బెర్రీ స్పార్క్లింగ్ వాటర్ ఒకటి, బ్లాక్ వాటర్ ఒకటి అండ్ ఇది అమెరికన్ ఫేమస్ డ్రింక్ అయిన ప్రైమ్ ఒకటి, ఇంకా ఈ బోబా టీ సంథింగ్ ఏదో ఉంది. ఇవన్నీ కొంచెం అనలైజ్ చేసి ఒక డ్రింక్ బ్రాండ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో, స్టే ట్యూన్డ్. లైక్ నేను తొందరలో అప్డేట్ ఇస్తాను. సో, దట్స్ ఇట్. బై.